హలో ఫ్రెండ్స్, ఒక 18 సెకండ్ల వీడియో ఒక మనిషి యొక్క ప్రాణం తీస్తుందంటే నమ్ముతారా? నిజమే ఫ్రెండ్స్. రీసెంట్గా కేరళలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందంటే, దీపక్ అనే 41 ఏళ్ల వ్యక్తి కోజికోడ్ నుంచి పోయినూరుకి బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. ఇదే బస్సులో స్మిజిత అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ట్రావెల్ చేస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్సరు దీపక్ని వీడియో తీస్తూ తను తన చెస్ట్ మీద తాకరాని చోట తాగుతున్నాడంటూ కొన్ని వీడియోలను రిలీజ్ చేసింది. ఇది కేవలం 18 సెకండ్లు అంతకన్నా తక్కువే ఉన్నాయి. ఈ వీడియోలో అతను కావాలని టచ్ చేస్తున్నాడు. మనుషుల మైండ్ సెట్ చాలా దారుణంగా తయారైంది. ఒకరి ఇష్టం లేకుండా ఎలా టచ్ చేస్తారు, ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం అంటూ చాలా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్ అవడంతో సోషల్ మీడియాలో దీపక్ పైన ట్రోల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. నిర్భయ కేసు లాంటి ఇతని పైన పెట్టాలని దారుణంగా ట్రోల్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కానీ దీపక్ సన్నిహితులు మాత్రం దీపక్ ఎలాంటి వ్యక్తి అని చెప్తూ అండ్ ఈ వీడియో చూసిన చాలామంది ఏమంటున్నారంటే, ఆవిడ కావాలని సెన్సేషన్ అవ్వడానికి, కాంట్రవర్సీ చేయడానికి ఇలా బిహేవ్ చేసింది. అంతకుముందే ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేశారని చెప్పిన ఆ అమ్మాయి అప్పుడే వీడియో తీయాల్సింది కదా, తినను ముందుంచి కావాలని తినే ముందుకు జరుగుతూ ఎందుకు వీడియో తీసింది? ఈమె వీడియో తీయడం వల్ల ఒక నిండు ప్రాణం పోయిందంటూ ఈమె పైన అటాక్ మొదలుపెట్టారు. తీరా ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ను డిసేబుల్ చేసింది. ఏదేమైనా కూడా సోషల్ మీడియా ఎంత యూస్ఫుల్గా తయారవుతుందో అంతే ప్రమాదకరంగా తయారవుతుందని ఈ సంఘటన వల్ల తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సోషల్ మీడియాలోనే దీపక్ని దోషిగా నిర్ధారించేశారు. సోషల్ మీడియాలో వాదనలు జరిగిపోయాయి. సోషల్ మీడియా జడ్జిమెంట్లు కూడా వచ్చాయి. దీపక్ స్నేహితులు కూడా డిఫమేషన్ వేద్దాం అనుకున్నాడు, కానీ అతనికి అవ్వలేదు. అతను భరించలేకపోయాడు అతనిపై వచ్చిన ఈ అలిగేషన్ని, అందుకే ఇలా చేసుకున్నాడంటూ అంటున్నారు. ఈ వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటే అసలు మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.